ధర్మరాజు అంటాడు, ఇప్పుడు చూడండి, మన దగ్గర కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వరకు మనల్ని ఎవరూ చూడలేదు, మనం పరిగెత్తుకుంటూ వచ్చేసాం. ఇక్కడ నుంచి ప్రతి క్షణం చాలా ఇమీడియట్లీ మనం చేసేసి మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకొని ఒక మూట కట్టండి అన్నాడు. ఇప్పుడు ధర్మరాజు వాళ్ళకి చెప్తాడు, చూసావా ఈ చెట్టు ఎలా ఉందో? శ్మశానంలో ఉండేది ఆ షమ్మి చెట్టు. ద్రౌపదికి 2 నిమిషాలు భయం వేసింది ఆ చెట్టు చూసి. సూర్యుడు కిరణాలు పడకుండా ఆ బురదగా ఉంటే అక్కడికి వెళితే ఆ బురద పక్కనే ఒకడు ఊంచ వృత్తి చేసుకొని బ్రతుకుతున్న ఒక వ్యక్తి శవం అక్కడ పడి ఉంది. అది అనాథ పీనుగా. ఇంకొక జంతువు యొక్క కళేబరం, దాని డెడ్ బాడీ కూడా అక్కడుంది. పాండవులు, ఏంటన్నయ్యా ఇది, ఇంత భీకరంగా ఉంది ఈ దృశ్యం అంటే, అందుకునే ఇది వెంచుకున్నాను నాయన, మీరు మీ అస్త్రాలన్నీ ఇక్కడ మూట కట్టండి అనగానే ఇమీడియట్లీ అర్జునుడు లేచి మూట కట్టి ఇస్తే ఆ మూటని తీసుకొని వెళ్ళి ధర్మరాజు పైన కొమ్మ మీదకి పెట్టి, అది ఎలా కట్టాడట, ఒక శవాకృతిలోనే కట్టాడంట. నకుల, ఎల్లి ఆ జింక చర్మాన్ని తీసుకొని రావయ్యా అన్నాడంట. ఆ జింక చర్మం, కుళ్ళిపోయిన జింక చర్మాన్ని ఒలిసి తన అన్నకిస్తే ఆ చర్మాన్ని ఆ ఆయుధాల మూటకి పైన చుడతాడు ఆయన. ఒకవేళ పొరపాటున ఎవరన్నా చూసినా ఏదో ఒక జంతు కళేబరంలాగా కనబడుతుందేమో అని. అది అయిపోయిన తర్వాత, నకుల, ఆ ఊంచ వృత్తి చేసుకొని చనిపోయాడు చూడు, ఆయన శవాన్ని కొంచెం అందించవయ్యా, దీని మీద పెడదాం అంటాడు. నకులుడు సహదేవుడు కలిసి పైకి ఇలా ఇస్తే ధర్మరాజు దాన్ని పట్టుకొని ఇప్పుడు పడుకోబెట్టి దాని మీద ఈ జింక చర్మాన్ని చుట్టిన వాళ్ళు కుళ్ళిపోయిన శవాన్ని దాని మీద పడుకోబెడతారు. పూజా మందిరాల్లో వైభవంగా పూజలు అందుకోవాల్సిన ఆయుధాలు అక్కడ పైన కట్టేసి దాని మీద కుళ్ళిపోయిన శవాన్ని పెట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ ఆయన ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతాడో అని అర్జునుడు, అన్నయ్య తొందరగా దిగిపో, అయిపోయింది, యు హావ్ డన్ అ పర్ఫెక్ట్ జాబ్ అంటాడు అర్జునుడు. వీళ్ళందరూ దిగి ఇప్పుడు ధర్మరాజు వాటిని చూసి వాటికి ప్రార్థన ఇచ్చి రక్షలు పెడతాడు. ఇక ఆ ప్రార్థనతో అంతా అయిపోయి, ఏ నది అయితే శ్మశానం పక్కన ఎవరైతే వాళ్ళ హస్తికలు బూడిద అన్నీ పొయ్యి పోసుకుంటారో అక్కడ నించోని తన తండ్రి అయిన యముణ్ణి ప్రార్థించి, తండ్రి, యక్ష ప్రశ్నలప్పుడు చెప్తే నాకు ఒక వరం ఇచ్చావు కదా, మీరు తలుచుకోగానే మీరు ఆ పాత్రల్లోకి వెళ్ళిపోతారు అని. సో అలా మమ్మల్ని అనుగ్రహించవలసినది అని ఆ నదిలో మునిగి పైకి లెగిసేసరికి వాళ్ళే గుర్తుపట్టలేని రేంజ్కి మారిపోతారు. వాళ్ళు మారిపోతారు. ఆ తేజస్ అంతా కనిపించదు, ఇంకా తేజస్సు మొత్తం కనిపించదు. ఇప్పుడు 3వ కంటి వాడికి ఇక్కడ కనపడకూడదు. ఇమీడియట్లీ వాళ్ళు ఇక్కడి నుంచి డిస్పర్స్ అయిపోవాలి. ఇమీడియట్లీ ఇంకా ఒకళ్ళనొకళ్ళు చేతులు ఆఖరిసారిగా ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొని అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోతూ వాళ్ళు విరాట రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు.